అపురూపమైన అపారమైన జ్ఞానానికి గురువు సంకేతం. ప్రత్యక్ష దైవాలుగా భావించే గురువులు సమాజానికి పదనిర్దేశకులు. ఎన్ని శిక్షణలు పొందినా, ఎన్ని బోధనలు విన్నా, జీవిత పాఠాన్ని నేర్చుకునే క్రమంలో ఎదురయ్యే ప్రతి సంఘటన గురువే. వాస్తవానికి మనకు ఎదురయ్యే ప్రతి అనుభూతి, అనుభవం గొప్ప గురువు. అలా జీవన గమనంలో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని మనకు అందించేది గురువే. సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి, కాలానికి అనుగుణంగా తగిన రీతిలో ఇలా ప్రతిస్పందించాలో గురువు ద్వారా అవగతమవుతుంది. లౌకిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవనం దిశగా పయనించే క్రమంలో గురువు పాత్ర ఎనలేనిది. వివిధ రకాలుగా తమ ఉపదేశాలతో, బోధనలతో సమాజాన్ని చైతన్యపరిచే గురువులు ఎందరో ఉన్నారు. ఆ పరంపరలో నామస్మరణకు ప్రాధాన్యతనిస్తూ భవసాగరాన్ని ఎలా అధిగమించాలో దారి చూపిన మార్గదర్శక గురువు అభేదానంద భారతి స్వామి. తిరువనంతపురంలోని అభేదాశ్రమం ఆధ్యాత్మిక చైతన్యానికి ఒక విశిష్ట కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆశ్రమాన్ని స్థాపించిన స్వామి అభేదానంద భారతీ జీవితం భక్తి, త్యాగం, ఆత్మసాధనకు ప్రతీకగా నిలుస్తుంది. ఆయన అసలు పేరు వేలాయుధన్. కేరళలో 1909 సంవత్సరంలో జన్మించిన ఆయన తండ్రి కృష్ణపిళ్ళై, తల్లి లక్ష్మీ పిళ్ళై. చిన్నప్పటి నుంచే ఆయనలో సాధారణ పిల్లల కంటే భిన్నమైన ఆలోచనలు కనిపించేవి. భగవంతుని మీద విశేషమైన భక్తి, ధ్యానం పట్ల ఆసక్తి ఆయన బాల్యంలోనే వ్యక్తమయ్యాయి. సాధారణ విద్యతో పాటు భజనలు, ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం వంటి విషయాలపై ఎక్కువ మక్కువను ప్రకటించేవారు. యుక్త వయస్సులోనే ఆయనకు లౌకిక జీవితం కంటే ఆధ్యాత్మిక జీవితం గొప్పదనే భావన బలపడింది. ఈ ఆలోచన ఆయనను గురువుల అన్వేషణలోకి నడిపించింది. ఆ సమయంలో ఆయనకు చట్టంపి స్వామికల్ శిష్యరికం లభించింది. ఆ గురువు ప్రభావం ఆయనపై ఎంతగానో ఉంది. గురు బోధనలు వేలాయుధన్ మనసులో ఆత్మజ్ఞానం పట్ల ఆసక్తిని మరింత పెంచాయి. తర్వాత ఆయన దేశంలోని పలు పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తూ యాత్రలు చేశారు. ఈ యాత్రల్లో ఆయన అనేక మంది యోగులు, సద్గురువులను కలుసుకున్నారు. ముఖ్యంగా రమణ మహర్షి వంటి వారి సన్నిధిలో ఆయనకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. ఈ అనుభవాలు ఆయన జీవిత దిశను పూర్తిగా మార్చేశాయి. సుమారు 27 సంవత్సరాల వయసులో ఆయన సన్యాస మార్గాన్ని స్వీకరించారు. ఈ సన్యాస దీక్షతో ఆయనకు అభేదానంద భారతి అనే పేరు వచ్చింది. అభేదం అనే పదం భేదాభావం లేకపోవడం, సమస్తం ఒకటేనని చెప్పే అద్వైత తత్వాన్ని సూచిస్తుంది. ఈ తత్వమే ఆయన జీవితమంతా ప్రచారం చేసిన ప్రధాన సందేశంగా మారింది. ఆయన భావన ప్రకారం భగవంతుణ్ణి చేరుకోవడానికి అత్యంత సులభమైన మార్గం నామస్మరణ. అందుకే ఆయన హరే రామ హరే కృష్ణ అనే భవతారక మహామంత్ర జపాన్ని అనుసరించారు. ఆ మంత్ర వ్యాప్తిని జనబాహుళ్యంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ఆధ్యాత్మిక భావజాలంతోనే ఆయన తిరువనంతపురంలో అభేదానందాశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమం స్థాపన వెనుక ప్రధాన ఉద్దేశం నిరంతరం భగవన్నామ జపం ద్వారా సమాజంలో శాంతి, భక్తి మరియు సమానత్వాన్ని పెంపొందించడం. ఈ ఆశ్రమంలో ప్రారంభమైన మహామంత్ర జపం నేటికి ఆగకుండా కొనసాగుతుండడం అత్యంత విశేషం. ఇది కేవలం ఒక ఆశ్రమం మాత్రమే కాకుండా భక్తి, ఆత్మానుభూతి కోసం వచ్చే వేలాది మంది ప్రజలకు ఆధ్యాత్మిక ఆశ్రయంగా నిలుస్తోంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
స్వామి అభేదానంద భారతీ జీవితం సాధారణ మనిషి నుంచి ఆత్మసాక్షాత్కారం వైపు సాగిన ఒక గొప్ప ప్రయాణం. చిన్న వయసులోనే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగి గురువుల మార్గదర్శకత్వంలో తపస్సు చేసి చివరకు సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ప్రేరణగా ఉంటుంది. ఆయన స్థాపించిన అభేదాశ్రమం ఈరోజు కూడా అదే భక్తి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక లోకంలో ఒక వెలుగుదీపంలా ప్రకాశిస్తోంది. తిరువనంతపురంలో ఉన్న అభేదానంద ఆశ్రమం 1955 సంవత్సరం ఫిబ్రవరి 24న స్థాపితమైంది. ఆ రోజు నుంచి ఇక్కడ ప్రారంభమైన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే మహామంత్ర జపం ఇప్పటికీ నిరంతరంగా కొనసాగుతోంది. ఇది ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న అరుదైన ఆధ్యాత్మిక సాంప్రదాయం. మరో ప్రత్యేకత అఖండ జ్యోతి. ఆశ్రమం స్థాపించిన రోజు వెలిగించిన దీపం నేటికి నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది. ఈ దీపాన్ని భక్తి స్థిరత్వానికి సంకేతంగా భావిస్తారు. ఈ ఆశ్రమంలో భక్తి ప్రధాన మార్గంగా ఉంటుంది. రాధాకృష్ణ విగ్రహాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయి. భజనలు, ప్రార్థనలు, సత్సంగాలు ఇక్కడ తరచుగా నిర్వహిస్తారు. మనశ్శాంతి కోసం వచ్చే వారికి ఇది ఒక ప్రశాంత స్థలం. అన్ని వర్గాల ప్రజలకు సమానంగా ఆధ్యాత్మిక మార్గాన్ని అందించడమే ఈ ఆశ్రమ లక్ష్యం. అభేదాశ్రమం నిరంతర జపం, భక్తి వాతావరణం, సమానత్వ భావన ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. తిరువనంతపురంలోని అభేదాశ్రమం ప్రసిద్ధి చెందిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఎదురుగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. ఈ ఆలయ ప్రభావం ఆశ్రమంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులు ఈ ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. ఆలయంలో స్వామివారి దర్శనం పూర్తి అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని జపం చేయడానికి అనువైన స్థలంగా ఈ ఆశ్రమాన్ని భావిస్తారు. అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రభావంతో అభేదాశ్రమంలో సైతం ఒక నిరంతర భక్తి వాతావరణం ఏర్పడింది. ఆలయ ఘంటారావాలు, మంత్రోచ్చారణలు, భక్తుల దర్శనాలు ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక శక్తిని అందిస్తాయి. ఈ వాతావరణంలో ఆశ్రమంలో జరుగుతున్న మహామంత్ర జపం మరింత ప్రభావవంతంగా అనిపిస్తుంది. ఈ ఆశ్రమాన్ని మహామంత్రాలయంగా వ్యవహరిస్తారు. అందుకు కారణం నిరంతరం ఇక్కడ మహామంత్రమైన భవతారక మంత్రం నిరంతరం జపిస్తూ ఉండటమే. ఈ ఆశ్రమంలో జరిగే జపం కేవలం వ్యక్తిగత ప్రార్థనగా కాకుండా సామూహిక ఆధ్యాత్మిక సాధనగా ఉంటుంది. భక్తులు మారుతూ ఈ నామస్మరణలో పాల్గొంటారు. ఒకరు ముగిసిన వెంటనే మరొకరు కొనసాగించే విధానంగా ఇది సజావుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ నిరంతర జపం వల్ల ఆ ప్రదేశంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం, సానుకూలమైన దైవిక శక్తి ఏర్పడుతుంది. అక్కడికి వచ్చే వారికి మానసిక ప్రశాంతత, ఆత్మసంతృప్తి కలుగుతాయనే విశ్వాసం ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామస్మరణం ధన్యోపాయం అన్నారు. ఈ కలియుగంలో నామస్మరణకు మించిన ఆధ్యాత్మిక సాధన మార్గం మరొకటి లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ.
ఇక్కడ జరిగే మహామంత్ర జపం భక్తి మార్గంలో సులభమైన సాధనగా పరిగణిస్తారు. నామస్మరణ ద్వారా మనసు శాంతించటమే లక్ష్యం. ఈ విధంగా నిరంతర జపం, అఖండ జ్యోతి, సామూహిక భక్తి సాధన ఈ ఆశ్రమానికి మహామంత్రాలయం అనే గుర్తింపును తీసుకువచ్చాయి. రామ 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 హరే హరే. స్వామి అభేదానంద భారతి ప్రతిపాదించిన హరే రామ మహామంత్రం భక్తి మార్గంలో అత్యంత సులభమైన సాధనంగా భావించబడుతుంది. ఈ మంత్రంలో ఉన్న పదాలు దైవ స్వరూపాన్ని స్మరింపచేస్తాయి. హరే అనే పదం దైవశక్తిని సూచిస్తుంది. రామ ఆనంద స్వరూపాన్ని సూచిస్తుంది. కృష్ణ పరమాత్మతత్వాన్ని సూచిస్తుంది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనసు దైవంతో అనుసంధానమవుతుంది. ఈ ఆశ్రమాన్ని మహామంత్రాలయం అని పిలవడానికి ప్రధాన కారణం ఈ మంత్రజపం నిరంతరంగా కొనసాగడం. జపం ఎప్పుడూ ఆగకుండా కొనసాగితే ఆ ప్రదేశంలో ఆధ్యాత్మిక స్పందన పెరుగుతుంది అనే విశ్వాసం ఉంది. హరే రామ మంత్ర ప్రత్యేకత మనసును శాంతింపచేసే శక్తి. ఈ మంత్రాన్ని పదే పదే జపిస్తే ఆలోచనలు తగ్గుతాయి, చంచలత్వం తగ్గుతుంది, ధ్యానస్థితి సులభంగా కలుగుతుంది. ఈ మంత్రం ద్వారా భయం తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది. ఈ మంత్రానికి ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాధాన్యం ఉంది. నామస్మరణ ద్వారా చెడు భావాలు క్రమంగా తగ్గుతాయి. మనసులో సానుకూల భావాలు పెరుగుతాయి, ప్రేమభావం పెరుగుతుంది, సమానత్వ దృష్టి వస్తుంది. ఈ మార్పులు వ్యక్తి జీవితాన్ని మారుస్తాయి. కృష్ణ ఈ ఆశ్రమంలో నిరంతర జపం కొనసాగించడం వెనుక ఉద్దేశం సమూహ చైతన్యం పెంపొందించడం. ఒకే మంత్రాన్ని నిరంతరం జపించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి సమీకృతమవుతుంది అనే నమ్మకం ఉంది. ఈ ఆశ్రమాన్ని స్థాపించిన స్వామి అభేదానంద భారతి భక్తి మార్గాన్ని విస్తరించేందుకు పలు మార్గాల్లో హరే రామ నామస్మరణను ప్రోత్సహించారు. కృష్ణ అయితే తిరువనంతపురంలో ప్రధాన ఆశ్రమంలో మహామంత్ర జపం కొనసాగుతున్నట్లుగానే కొన్ని అధికారిక శాఖలు, చిన్న ఆశ్రమాలు, భజన మండళ్లు ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాయి. ఇవి సాధారణంగా స్థానిక భక్తుల ఆధ్వర్యంలో నడుస్తాయి. తిరువనంతపురం, కొల్లం, అలపూజ వంటి ప్రాంతాల్లో హరే రామ నామస్మరణను నిత్యం జపిస్తున్న సత్సంగ్ కేంద్రాలు కనిపిస్తాయి. కృష్ణ కృష్ణ హరే. ఈ కేంద్రాల్లో నిర్దిష్ట సమయాల్లో భజనలు, నామజపం, ప్రార్థనలు నిర్వహిస్తారు. హరే హరే. ఇతర రాష్ట్రాల్లో కూడా కొంతమంది భక్తులు ఈ మార్గాన్ని అనుసరించి చిన్న స్థాయిలో నామస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహామంత్ర జపాన్ని తమ ఇళ్లలో, ఆలయాల్లో, మందిరాల్లో కొనసాగిస్తున్నారు. హరే కృష్ణ హరే ఈ విధంగా అభేదానంద భారతీ బోధనలు వ్యక్తిగత స్థాయిలో విస్తరించాయి. రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ రామ. అభేదాశ్రమానికి సంబంధించిన ప్రధాన కేంద్రమే తిరువనంతపురంలో ఉన్న ఆశ్రమం. ఇతర ప్రాంతాల్లో కనిపించే కేంద్రాలు ఈ ఆశ్రమ స్ఫూర్తితో భక్తుల స్వచ్ఛంద ప్రయత్నాల ఫలితంగా ఏర్పడిన ఆధ్యాత్మిక వేదికలు. ఇవి ఒకే లక్ష్యంతో పనిచేస్తాయి. కృష్ణ కృష్ణ కృష్ణ. తిరువనంతపురంలోని ఈ ఆశ్రమం నగరం మధ్యలో ఉన్నప్పటికీ లోపలికి అడుగుపెట్టిన వెంటనే భక్తులు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభూతి చెందుతారు. ప్రధానంగా ఇక్కడ ఒక జప మందిరం ఉంటుంది. ఈ మందిరంలోనే భక్తులు ప్రశాంతంగా కూర్చొని జపంలో పాల్గొనే విధంగా పెద్ద స్థలం ఏర్పాటు చేయబడింది. ఆశ్రమంలో ప్రధానంగా రాధాకృష్ణుల విగ్రహాలతో కూడిన ఆలయం ఉంటుంది. హరే 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 రామ. అలాగే గణపతి, హనుమాన్ వంటి దేవతామూర్తులకు ఉపాలయాలు కూడా ఉన్నాయి. హరే కృష్ణ 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 ప్రతి ఉపాలయం దగ్గర
భక్తులు ధ్యానం చేసేందుకు అనుకూలమైన నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది. ఈ నిర్మాణాలు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా భక్తి ప్రధానంగా గోచరమవుతాయి. స్వామి అభేదానంద భారతి ఉపదేశాలు, సందేశాలు లోతైన ఆధ్యాత్మిక సత్యాలను తెలియచేస్తాయి. ఆయన బోధనలో ప్రధాన భావం భగవన్నామ స్మరణ. నామజపం మనసును పవిత్రం చేస్తుంది. నిరంతరంగా నామాన్ని జపిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. శాంతి కోసం బయట వెతకాల్సిన అవసరం లేదు, శాంతి మనసులోనే ఉంటుంది అనే సందేశాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడాలి. భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూడాలి. ఇదే నిజమైన ఆధ్యాత్మికత అని ఆయన ఉపదేశించారు. ద్వేషం మనసును కలుషితం చేస్తుంది, ప్రేమ మనసును శుద్ధి చేస్తుంది అనే భావనను ఆయన ఆవిష్కరించారు. భక్తి మార్గం అత్యంత సులభమైనది. కఠినమైన సాధనలు అవసరం లేదు. హృదయపూర్వక భక్తి చాలు. సాదాసీదా జీవితం ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది. అహంకారం ఆధ్యాత్మిక ఎదుగుదలకి అడ్డంకి. వినయం జీవనాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది అనే సందేశాన్ని ఆయన అనుగ్రహించారు. పర్వదినాల సందర్భంలో ఈ ఆశ్రమంలో మరింత ప్రత్యేకమైన కార్యక్రమాలు కొనసాగుతాయి. కృష్ణ కృష్ణ హరే హరే. శ్రీరామనవమి, కృష్ణ జన్మాష్టమి వంటి పండుగలు ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహిస్తారు. ఈ రోజుల్లో మహామంత్ర జపం మరింత ఉత్సాహంగా సాగుతోంది. భజనలు, హరినామ సంకీర్తన, ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. హరే కృష్ణ హరే కృష్ణ. గురు పూర్ణిమ, స్వామి అభేదానంద భారతి జయంతి సందర్భాల్లో ప్రత్యేక పూజలు, ఆరాధనా ఉత్సవాలు జరుగుతాయి. రామ రామ హరే హరే. ఇతర ముఖ్యమైన సందర్భాల్లో సామూహిక భజనలు, ధ్యానం, సత్సంగాలను నిర్వహిస్తారు. తిరువనంతపురంలోని అభేదాశ్రమం స్వచ్ఛమైన ఆధ్యాత్మికతకు చిహ్నం. నిరంతరంగా రవళించే హరే రామ మహామంత్ర ధ్వని ఈ స్థలానికి ప్రత్యేక జీవం అందిస్తుంది. దశాబ్దాలుగా ఆగకుండా కొనసాగుతున్న జపం నిరుపమాన భక్తికి, అనంతమైన శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఎప్పటికీ ఆరని అఖండ దీపం ఆ విశ్వాసానికి సంకేతంగా వెలుగుతుంది. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి వారికి ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. జపధ్వని, భజన సంకీర్తనం, నిశ్శబ్ద ధ్యానం అన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక తరంగాన్ని సృష్టిస్తాయి. సమానత్వం, ప్రేమ, శాంతి అనే విలువలు ఇక్కడ పల్లవిస్తాయి. భగవన్నామ స్మరణ ద్వారా జీవితానికి అర్థం చూపించే ఆచరణ ఇక్కడ ప్రతి క్షణం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అభేదాశ్రమం మధుర మనోజ్ఞమైన ఆధ్యాత్మిక జ్యోతి, నిశ్శబ్దంలో నినదించే మంత్రస్వరం, భక్తిలో వికసించే జీవన సత్యం. ఈ పవిత్ర క్షేత్రం ప్రతి మనసులో శాంతి కుసుమాలను విరబోయిస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి ప్రస్థానంలో నామస్మరణ ప్రాముఖ్యతని ఆవిష్కరిస్తూ నిరంతరం చైతన్య స్రవంతిగా పురోగమిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరే రామ 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 హరే హరే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.